పెరియార్ అంటే అర్థం పెద్ద ఆయన. ఆయనకు మహిళలు ఇచ్చిన అవార్డు తండ్రి పెరియార్ అంటే తండ్రి లాంటి పెద్ద ఆయన అని అర్థం. పెరియార్ అంటే పెద్దవారు. మహిళలే ఇచ్చినారు, ఎందుకంటే ఆయన జీవితం అంతా మహిళల గురించే పనిచేసినాడు, అందులో దళిత మహిళల గురించి. ఈ నేను వేదిక మీద ముందు ఒక్కరిని ఎందుకు తక్కిన వాళ్ళని ఎందుకు చెప్పట్లేదంటే అందరు నాలాంటి వాళ్ళే. ఇంకొకటి మా శరత్ చమార్ గురించి, ఆయనకు నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తున్నాను. ఆయన పుట్టినరోజు కదా. शरद आप जियो हज़ारों साल, हर साल में हो हज़ारों दिन, हर दिन में हो हज़ारों घंटे, हर घंटे में हज़ारों मिनट, हर मिनट में हो 1000 सेकंड्स. उतने साल जीना है आपको. పెరియార్ అయితే అన్నేళ్ళు ఉంటాడు, ఆయన ఉంటారు, కంచేలయ్య గారు కూడా ఉంటారు. వారి కంపెనీ ఇవ్వాలి మీరు. ఈరోజు శరత్ చమార్ని ఎప్పుడు చెప్పేవాడిని, యు ఆర్ లైక్ పాల్ రోబ్సన్. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూస్తామనుకోండి, టాలెంట్ ఎవరిలో ఉంటుంది, ఇంత కళ ఎవరికి ఉంటుందా? అట్టడున్న వారికే ఉంటుంది, దళితులకే ఉంటుంది. అమెరికాలో అయితే నీగ్రోలకే ఉంటుంది. ఎంత గొప్ప ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ వచ్చే వాళ్ళందరూ నీగ్రోసే. గొప్ప కళాకారులు, కవులు, రచయితలు, గాయకులు అందరూ నీగ్రోసే. అందరికంటే గొప్ప గాయకుడు పాల్ రోబ్సన్. మా షమార్కి నేను పాల్ రోబ్సన్ అని పేరు పెట్టిన. పాల్ రోబ్సన్ నీగ్రో ఆయన వెళ్తూ ఉంటే లక్షలాది జనం వచ్చేవాళ్ళు. వీఆర్ ఇన్ సేమ్ బోట్ బ్రదర్. ఓ తెల్లోడా నువ్వు నల్లోడా, మేమందరము అదే నోవా సార్కులో ఉన్నాం. వీఆర్ ఇన్ సేమ్ బోట్ బ్రదర్, వీ షేర్ సేమ్ బ్లడ్ బ్రదర్. ఎందుకురా మమ్మల్ని నడిపిస్తారు మీరు నల్లగున్నామని. ఆ పాట పాడితే గుండెలు పగిలిపోయేవి. ఆయన కచేరీ మొదలయ్యే ముందు ఈరోజు తలుచుకోవాలి పెరియారు కాబట్టి చెప్తున్నా, నీగ్రోలను కూడా తలుచుకోవాలి మనం. మన సోదరులే వాళ్ళు, మనం చూస్తే నల్లగానే ఉన్నాం కదా, వాళ్ళ వారసులపై ఏం చెప్పేవాళ్ళంటే, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నౌ ది కాన్సర్ట్ ఆఫ్ పాల్ రోబ్సన్ విల్ బిగిన్. బిఫోర్ హీ బిగిన్స్ హిస్ కాన్సర్ట్ దెర్ ఇస్ అ వర్డ్ ఆఫ్ కాషన్. Remove your glasses, keep them in cases. Remove your watches, keep them in your pockets. Because once Paul Robeson opens his mouth, there is every danger of his voice breaking your glasses. అట్లా కళ్ళద్దాలు పగిలే స్వరం మా శరత్ చమార్ది కూడా అదే. కంచేలయ్య గారు మాట్లాడితే కళ్ళద్దాలు కాదు, గుండెలు ముక్కలైపోతుంది. గుండెలు లేని వాళ్ళకి ఏం చేస్తాం మనం? చాలామంది బయట దళితులు, ఆదివాసులు, శూద్రులు, దళితులు కూడా శూద్రులే, వాళ్ళకి తప్పిస్తే తక్కిన వాళ్ళకు వాళ్ళు స్పైన్లెస్ వండర్స్, బ్రెయిన్లెస్ వండర్స్. స్పైన్ లేకపోతే బ్రెయిన్ కూడా ఉండదు కదా. హార్ట్లెస్ వండర్స్, టంగ్లెస్ వండర్స్, సోల్లెస్ వండర్స్. ఈ 5 ఉన్నాయి కాబట్టి ఇంత అద్భుతమైన కళాకారులు మన నుంచి వచ్చినారు. ఇక్కడ నేను పెరియార్ గురించి తలుచుకోవాలి. దానికంటే ముందు ఒక ముక్క చెప్తాను. నేను పుస్తకం ఇక్కడ మా మిత్రుడు లండన్ నుంచి వచ్చినాడు, కంచేలయ్య గారికి సూపర్ ఫ్యాన్ అయిన సుభాష్, ఆయన లండన్లో ఉద్యోగం చేస్తాడు. ఆయన పెరియార్ రామస్వామి గారి గురించి 3 పుస్తకాలు తెచ్చినాడు. ఒక్కొక్కటి 100 కాపీలు లండన్ తీసుకెళ్తాడు. ఎంత బరువు అవుద్దో, దానికి ఎంత ఖర్చు, ఎంత ఛార్జీ కట్టాలనో. తెలుగు పుస్తకాలు ఇంకా ఇంగ్లీష్లో కూడా ఆర్డర్ చేస్తున్నాడు. లండన్ పోయినాక అమెజాన్లో కూడా ఆర్డర్ చేస్తాడట, అక్కడ పంచాలని. ఇది ఈరోజు పెరియార్ రామస్వామి గారిని గుర్తు చేసుకోవాలంటే ఆయన చేసింది ఏంది? ఆయన జీవితం అంతా మహిళల కోసమే చేసినాడు. మహిళల హక్కుల గురించి, వాళ్ళ సమస్యల గురించి 750 పేజీలు రాసినాడు. 750 పేజీలు ఆ రోజుల్లో. ఆయనతో కలిసి రామమనోహర్ లోహియా చాలా చర్చించినాడు. ఈయన ప్రభావం వల్లనే రామమనోహర్ లోహియా సోలిస్ట్ పార్టీ నాయకుడు. ఆయన ఏం చెప్పినాయంటే, मैं उस मंच से भाषण नहीं दूंगा जिस मंच पे एक औरत बेटी बैठी नहीं है. ఆడ కూతురు కనుక వేదిక మీద లేకపోతే,
నేను ఆ వేదిక మీదకి ఎక్కి మాట్లాడను అని లోహియా అన్నాడు. లోహియాకి ఇన్స్పిరేషన్ ఎవరు? పెరియార్ రామస్వామి నాయకర్. ఆయన ఇది వినే ఇంకో మాట ఏం చెప్పినాడు లోహియా, ప్రతి కమిటీలో ఒక ఆడకూతురు ఉండాలి, ప్రతి కమిటీలో ఒక నిరక్షరాస్యుడు ఉండాలి, నిరక్షరాస్యునికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది, ఎక్కువ నిజాయితీ ఉంటుందని చెప్పినాడు. అది పెరియార్ రామస్వామి నాయకర్ చెప్పినాడు. స్త్రీలకు వాళ్ళకున్నంత ధైర్యం తెగువ ఇంకోరికి ఎవరికి ఉండదు. ఆయన చెప్పింది అదే. ఆయన ఏం చెప్పినాడు? ఆడవాళ్ళకు మగవాళ్ళకు కూరేది ఆడ్రినలిన్ హార్మోన్, అంటే క్రోధం, హాయ్ ఓయ్ అని ఉంది. ఫైట్ అవసరమైతే ఫైట్ చేస్తారు, లేకపోతే పరారవుతారు. ఫ్లైట్ టు ఫైట్, ఫ్లైట్ పరారు. ఆడవారికి కర్ణారసం ఉంటుంది. కోడిపిల్ల మీదకి గద్దొస్తే కోడిపిల్ల మీదకి పెట్ట తాను చచ్చిపోతుంది కానీ పిల్లల్ని వదిలిపెట్టదు. ఇంకేదైనా గండపైరుండం వచ్చినా డేగలు వచ్చినా అది పోరాడుతుంది. ఆడపులి కూడా అంతే పోరాడుతుంది. ఆడకోతి అంతే. స్త్రీలు ఆడవాళ్ళ తల్లులు అంతే, మగవాళ్ళు పారిపోతారు. అందుకని ఆడవాళ్ళ గురించే పరిశోధన చేసినాడు, వాళ్ళకు వచ్చే సమస్యల గురించి పరిశోధన చేసినాడు. నేను దీంట్లోంచి కొన్ని మాటలే చెప్పి వినిపిస్తాను. ఆడవారి సభలు పెట్టి ఆయనకు తండై పెరియార్, అది మహిళల సభలు పెట్టినారు. తండ్రి లాంటి పెద్ద ఆయన అని అవార్డు ఇచ్చినారని. నేను ఇక్కడ కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను, నేను అంతకంటే ఎక్కువ చెప్పను. ఆయన చాలా ఏళ్ళు చాలా పెద్ద పోరాటం చేసినాడు. అంజయ్య గారు లేరు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఈ మీటింగ్ మాట్లాడుకొని కంచేలయ్య గారి నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో, డాక్టర్ అయిన పాపం అంజయ్య గారు వెళ్ళిపోయినారు. బుద్ధుడు చెప్పింది చేయాలి. బుద్ధుడు చాలా గొప్పోడు కదా. అంబేద్కరు అన్ని మతాలు వడబోసి, అన్ని రాజ్యాంగాలు వడబోసి ఒక రాజ్యాంగం రాసినాడు. కానీ అంతకంటే గొప్ప పని ఏం చేసినాయంటే అన్ని మతాలు వడబోసి మానవత్వం, ప్రేమ ఉన్న మతం బౌద్ధం అని చెప్పినాడు. ఆ బౌద్ధంలో కంచేల గారు అదే చేస్తున్నారు. ఆయన ఏం చెప్పినాయంటే మేధావికి ప్రాక్సిస్ అన్నాడు, ఇంగ్లీష్లో ప్రాక్సిస్ అంటారు. అంటే జ్ఞానంతో కూడిన ఆచరణ ఉండాలి. జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానం ఉండాలి, ప్రజ్ఞ, కరుణ, ఆచరణ ఉండాలి. మూడు ఉండాలి. ప్రాక్టీస్ అంటే ఇన్ఫార్మ్డ్ యాక్షన్, PRAXIS, అది ఉండాలని చెప్పి బుద్ధుడు చెప్పినాడు. ఆ తర్వాత చాలామంది చెప్పినారు, కానీ మొట్టమొదటి చెప్పింది బుద్ధుడు. ఇంకో మాట ఏం చెప్పినాయంటే 4 సత్యాలు, 4 నోబుల్ ట్రూత్స్: దుఃఖ సత్య, దుఃఖ సముదాయ సత్య, దుఃఖ నిరోధ సత్య, మార్గ సత్య. దుఃఖ సత్య అంటే సమాజానికి ఉన్న రోగం ఏంటి, డయాగ్నోసిస్ చేయాలి. దుఃఖ సముదాయ సత్య, దేనివల్ల వచ్చింది, దాన్ని ఏటియాలజీ అంటారు. అంటే రోగం వస్తే కరోనానా, డెంగ్యూఆ, ఎన్కెఫలైటిసా చూడాలి, అది ఏటియాలజీ మెడికల్ సైన్స్లో. ఆ తర్వాత ఏ మందుకు చేస్తుంది కనిపెట్టాలి, దాన్ని ప్రోగ్నాసిస్ అంటారు. చివరికి మార్గం చూపించాలి, ఇట్లా పోతేనే దుఃఖం పోతుంది, దాని ప్రిస్క్రిప్షన్, మార్గ సత్య. ఈ కంచేలే గారు ఆ 4 చూపిస్తున్నారు. అది పెరియార్ బాటలో. పెరియార్ గారు అన్నిటికీ పరిష్కారం చూపిస్తున్నారు. పరిష్కారం బుద్ధుని బాటలోనే ఆయన పరిష్కారం చూపించినారు, మార్గ సత్య చూపించినారు. ఇప్పుడు తర్వాత మనం పోయిన తర్వాత ఇక్కడ కూర్చొని మనం ఏం చేయాలో కూడా చెప్పాలి. ఊరికి వారిని స్మరించుకుంటే సరిపోదు, స్మరించుకోవడం ఎందుకంటే వారి నుంచి స్ఫూర్తి పొంది మన మార్గదర్శకత్వం ఎట్లుండాలి, మనం ఏం చేయాలి, కార్యాచరణ ఎట్లుండాలి మనమే నిర్దేశించుకోవాలి. దానికి బాటలు వేయాలి. ఉర్దూలో ఏం చెప్తారంటే నిషిస్తన్, గుఫ్తన్, బర్ఖాస్తన్, కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయినాం. ఫాలో అప్ ఉండాలి. దానికోసం ఐలయ్య గారు లాంటి వాళ్ళు మార్గనిర్దేశనం చేయాలి, వారిని అనుసరించాలి మనం. అద్భుతం, ఎంత ధైర్యం వారిది! ఒకసారి కాదు, ఏదైనా జరగవచ్చు కంచేలయ్య గారికి, అయినా తెగించి చేసినారు. అయితే ఇది మనము ఒక్కటి చెప్పాల్సింది ఏంటంటే, ఉమ్మడిగా ఆయన మహిళల కోసం సామాజిక రాజకీయ కార్యాచరణ నిర్దేశించినారు. పుస్తకాల్లో చాలా ఉంది ఆయన చెప్పిన దాంట్లో, అవి చేయాలి. ఆ రోజుల్లో బాల్య వివాహాలు అవుతుంటే బాల్య వివాహాల మీద ఎదురు తిరిగినాడు ఆయన, లెక్కలు తీసినాడు ఆయన. ఎన్ని లక్షల మందికి చిన్న చిన్న పిల్లలకు, ఏడాది పిల్లలకు బాల్య వివాహాలే. అబ్బాయి 3-4 ఏళ్ళు ఉంటాడు, ఏమీ తెలియదు, అమ్మాయికి తెలియదు, అబ్బాయికి తెలియదు, పెళ్ళి అని చెప్తారు. ఆయన లెక్కలు తీసినాడు. వాళ్ళ ప్రాంతంలో 597 బాల్య వివాహాలు ఏడాది లోపల వాళ్ళకు, మొత్తం 15 ఏళ్ళ లోపల వాళ్ళకి తీసినాడు. 2 ఏళ్ళ వాళ్ళకు, 3 ఏళ్ళ వాళ్ళకి, 5 ఏళ్ళ వాళ్ళకి తీస్తే 3,97,000
బాల్య వివాహాలు పుస్తకంలో ఉంది ఇదంతా. ఇంత బాల్య వివాహాలు అవుతుంటే చచ్చిపోతుంటే ఎట్లా? చివరికి ఆయన సొంత మేనకోడలు చిన్నప్పుడే పెళ్ళయింది, 7 ఏళ్లకు 10 ఏళ్లకు భర్త చచ్చిపోయినాడు. ఆయన వచ్చి ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ నాకెందుకు ఈ రాయితో పెళ్లి చేసినారు, నేనేం కర్మ చేసినాను, ఎట్లా బతకాలి నేను అని వచ్చి ఏడ్చింది. ఏం లేదు, భర్త చనిపోతే ఆ పిల్లతో వెట్టి చేయిస్తారు, ఈ పని చేయి ఆ పని చేయి, స్త్రీలను అణిచివేసేవాళ్ళు. ఈ లెక్కలన్నీ తీసినాడు ఆయన. ఎంత శ్రమ చేసినాడు. 750 పేజీలు రాయడం కాక ఎవరెవరు ఏడాది లోపల వితంతులైన వాళ్ళు, 2 ఏళ్ళ లోపల వితంతులైన వాళ్ళు, 3 ఏళ్ళ లోపల, అట్లా 15 ఏళ్ళ లోపల వితంతులైన వాళ్ళు, ఇంకా 17-18 ఏళ్ళకు కూడా అయింటారు. ఆయన కృషి వల్లనే 18 ఏళ్ళ లోపల దాకా ఆడపిల్లకి పెళ్లి చేయొద్దని చట్టం వచ్చింది. ఆయన కృషి చేయడం వల్ల చట్టం బ్రిటిష్ వాళ్ళు తెచ్చినారు. మన గవర్నమెంట్ ఉంటే తెచ్చేది కాదు. ఆ బ్రిటిష్ వాళ్ళు మనల్ని చాలా దోపిడీ చేసినారు ఆర్థికంగా, అది వేరే విషయం. సామాజికంగా కొన్ని మంచి పనులు చేసినారు. సతీ నిషేధించినారు, సతీ సహగమనం నిషేధించినారు, వితంతు పునర్వివాహం ఆరంభించినారు, మొదలుపెట్టినారు. ఈయన రామస్వామి నాయకరు కొన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు వద్దంటున్నా కూడా బలవంతంగా అమ్మాయికి పునర్వివాహం చేసినాడు. అంటే ఆయన చెప్పిందే కాదు, చేసి చూపించినాడు ఆయన. అమ్మాయి కూడా ఒప్పుకుంది, అటు అబ్బాయి ఒప్పుకున్నాడు, కానీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అమ్మాయి తల్లిదండ్రులు తప్పు తప్పు, మేము ఒప్పుకోము, సమాజంలో తల తిరగలేము, అయినా సరే చేసినాడు. ఇదంతా ఆయన స్త్రీల కోసం పెట్టినాడు. తర్వాత స్త్రీలే వాళ్ళనే ముందు పెట్టి నడిపించినాడు. నాగమ్మాలను ముందు చనిపోయిన తర్వాత కూడా ఆయన చెప్పింది ఏంటంటే దళితుల సమస్యలు దళితులకే బాగా అర్థమైంది. శూద్రులు అప్పుడు దళితులనే లేదు, ఏబిసిడి లేదు, దళితులు లేదు, అందరూ శూద్రులే కదా. శూద్రుల సమస్యలు, అంటరానుల సమస్యలు వాళ్ళకే అర్థమవుతాయి, స్త్రీల సమస్యలు స్త్రీలకే అర్థమవుతాయి, తక్కిన వాళ్ళకి అర్థం కావు కదా. అందుకని వాళ్ళనే ముందు పెట్టి నడిపించాలన్నాడు. ఇప్పుడైతే ఆయన చెప్పిన దాని ప్రకారం, సూత్రం ప్రకారము పార్లమెంట్లో 50% మంది స్త్రీలే ఉండాలి. 543 మంది ఎంపీలు ఉంటే సగం మంది, కనీసం 270 మంది స్త్రీలు ఉంటే తప్ప దాని సభకు అర్థమే లేదు. సభలో స్త్రీల సమస్యలు చర్చకు వస్తున్నాయా? వాళ్ళ హక్కుల గురించి చర్చకు వస్తుందా? వాళ్ళ హక్కులు ఎట్లా సాధించాలి చర్చకు వస్తుందా? ఎవరు మాట్లాడుతున్నారు? ఊరికే పేరుకి ఎట్లా పెడుతున్నారు స్పీకర్గా. ఏమవుతుంది? ఏమీ లేదు. మీరా కుమార్ స్పీకరు ఏం చేయగలిగిందే? మాట్లాడేదే లేదు అక్కడ. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు దళితులు, ఆయన ముదిరాజే కానీ దళితులు, అక్కడ యూపీలో దళితులు వాళ్ళు. రామ్నాథ్ కోవింద్ను 2018లో పూరి జగన్నాథ్ టెంపుల్కు రానియలేదు, రాష్ట్రపతిని రానియలేదు. ఆయన భార్య సవిత వస్తే తోసేసినారు ఆమెను. చివరికి బయట నుంచి మొక్కొని పోమన్న, దూరం నుంచి మొక్కొని పోతే మొక్కొని పోయిన స్థలంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీళ్లు పోసి కడిగినారు, పాలు చిలకరించినారు. ఇంత దుర్మార్గాలు ఇప్పుడు జరుగుతుంటే మురుమును రాణించినారా? మురుమునే గుళ్ళోకి రానియలేదు. ఇంకా కులం అట్లనే ఉంది, స్త్రీల పట్ల వివక్ష అట్లనే ఉన్నది, ఏం పెద్దగా మార్పు లేదు. అందుకనే మళ్ళీ మనం రామస్వామి నాయకర్ లాంటి వాళ్ళను, పెరియార్ అని పేరు ఈవి రామస్వామి నాయకర్, కానీ ఆయన్ని పెరియార్ ఎందుకన్నారంటే పెద్ద ఆయన, తండై పెరియార్ అంటే తండ్రి లాంటి పెద్ద ఆయన. తండ్రి అంటే తండ్రి, తమిళ తెలుగు ఒకే రకంగా ఉంటుంది, తండ్రి అని. ఇవన్నీ ఒకటి కాదు, ఇంకా దీనికి చెప్పాలంటే చాలా ఉన్నది. కులాల ఎందుకు కులాలు వచ్చినాయి అవి కూడా కనుక్కున్నాడు ఆయన. ఎందుకు విడదీసినారు కులాలుగా అది రాసినాడు. చాలా అద్భుతమైన పరిశోధనలు చేసినాడు. ఒక స్త్రీల గురించి 750 పేజీలు రాసినాడంటే వాళ్ళ సమస్యలన్నీ రాసినాడు. నివారణోపాయాలు కూడా రాసినాడు, అది వేరే రాసినాడు. నివారణోపాయాలు కులాల గురించి అట్లాగా రాసినాడు, అంటరానివర్తనం గురించి అట్లాగా రాసినాడు. ఒకటి కాదు, సమాజంలో ఎన్ని రుగ్మతలు ఎన్ని రోగాలు ఉన్నాయో అన్నిటి గురించి అద్భుతంగా రాసినాడు ఆయన. అందుకనే మనం ఆయన అడుగుజాడలు నడవాలంటే ఆయన స్ఫూర్తి తీసుకొని పోవాలి. ఇప్పుడు ఆయనది 146 చేస్తున్నాం మనం, 140 ఈ 47 అనుకుందాం, 2-3 ఏళ్ళు 150 అవుతుంది. సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే 2 ఏళ్లలో 200 అయ్యా ముగిస్తున్నాను నేను. 2 ఏళ్ళు అయితే 200 ఏళ్ళు అవుతుంది, 2 శతాబ్దాలు సావిత్రిబాయి జ్యోతిరావు పూలే. ఇంకా 4 ఏళ్ళు తక్కువ, ఆమెకు 4 ఏళ్ళు చిన్నది సావిత్రిబాయి పూలే. నా ఉద్దేశంలో వచ్చే ఏడాది నుంచే ఒక ఏడాది అంతా సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే ఉత్సవాలు చేయాలి, ఏడాది అంతా చేయాలి. మొట్టమొదటి వాళ్ళే కదా అంబేద్కర్ వాళ్ళు మా గురువులను ఎందుకన్నాడు ఆయన? ఎందుకంటే ఆయన వాళ్ళు రాసింది చదవకపోతే అంబేద్కర్కి అంత తెలిసేది కాదు. అంబేద్కర్కి అంత జ్ఞానం ఇచ్చింది వాళ్ళ రచనలే అని చెప్పినాడు ఆయన.
అందుకని వాళ్ళని మనం జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అటువంటి వాళ్ళు అయితే పుట్టరు. సావిత్రిబాయి పూలే అంటే పుడుతుందా? భూమికి ఎంత ఓపిక ఉందో అంత ఓపిక సావిత్రిబాయి పూలేకుంది. మీరు భూమి కదా గడ్డపార తీసుకొని పొడిచినా బాధపడుద్దా? పడదు. చెట్టు కొట్టేసినా బాధపడదు, ఉమ్మినా బాధపడదు, తొక్కినా ఆమె కూడా అంతే. ఆమె చదువు చెప్పడానికి పోతే ఆమె రాళ్ళేసినా పెంట జల్లినా ఏమి జల్లినా ఓడ్చుకుంది. మర్డర్ చేసి చూసినా కూడా, హత్య చేసి చూసినా ఓడ్చుకున్నది. అయినా చదువు చెప్పింది. అటువంటి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే పుట్టరు. కాబట్టి వచ్చే ఏడాది నుంచే మనం ఒక ఏడాది పాటు చేయాలి. వారానికి ఒక రోజు ఎక్కడో చోట సదస్సు. బహుముఖ కోణాలు ఉన్నాయి వాళ్ళ జీవితంలో. ఒక్కొక్క కోణం మీద ఒక్కొక్క వారం సదస్సులు పెట్టాలి. ఆ తర్వాత ఇంకా 2-3 ఏళ్ళు అయిన తర్వాత పెరియార్ రామస్వామి నాయకుడిది కూడా ఒక్కొక్క కోణం మీద 1 ఇయర్ చేయాలి. అట్లా చేస్తూ పోతే అప్పుడు మనకు ఏం చేయాలనే దారి కనిపిస్తుంది. వాళ్ళు లైట్ హౌజులు మనం చిమ్మ చీకట్లో కొట్టుకుంటున్నాము. ఒక చిన్న మాట చెప్పి ఆపేస్తాను నేను. ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామంటే అన్ని ఉద్యమాలు రాడర్లెస్ బోట్, చుక్కాలు లేని నావ, విత్ ఎన్ ఓర్లెస్ బోట్స్మన్, తెడ్డు లేని నావికుడు, ఈయన షోర్లెస్ ఓషన్, ఒడ్డు లేని సముద్రంలో తెడ్డు లేని నావికుడు, చుక్కాలు లేని పడవ కూర్చున్నట్టున్నది. అది ఎటుపోతుందో లేదు, చుక్కాని కూడా లేదు. చివరికి ఎవరు అన్నారంట, ఇక్కడ తెడ్డు దొరుకుతుందేమో చూడండి. బోట్లు ఎక్కిన వాళ్ళు భయపడుతున్నారు. తెడ్డు కొట్టుకొస్తుంది, చుక్కాని కొట్టుకొస్తుంది. చుక్కాని ఈత కొట్టుకొచ్చి తీసుకొచ్చి పెట్టినారు, దానికి బిగించినారు. అది షిప్పుది, అది చుక్కాని రడ్డర్. అదేమో 3 అడుగుల పడవ, 30 అడుగుల చుక్కాని. అట్లా బైనాక్యులర్స్ దొరికినాయి. ఒడ్డు కనిపిస్తుంది కదా, వాడు బైనాక్యులర్స్ ఉల్టా పెట్టుకొని చూస్తున్నాడట, తెడ్డు కూడా ఉల్టా పెట్టి నడుపుతున్నాడు. ఏంది రాని దగ్గర పోతే ఫుల్ మందు కొట్టున్నాడట. అరే ఎందుకు పడవ వాడు మునగట్లేదు అని ఆశ్చర్యం వేసిందట. పడవ ఒడ్డుకు చేరినాక ఎట్లా చేరినాక అక్కడ కూర్చున్న నాస్తికులు ఆస్తికులు అయిపోయినట్టు దిగిన వాళ్ళు. దేవుడు లేకపోతే ఇక్కడ దాకా వస్తుందా? మనం నిన్నదాకా దేవుడు లేడు అనుకున్నాము, పక్కా దేవుడు ఉన్నాడని వాడు ఆస్తికుడు అయిపోయినాడు. ఆస్తికుడేమో నాస్తికుడు అయిపోయినాడు. ఎక్కడ దేవుడు ఉన్నాడు? ఇంత దరిద్రం జరుగుతుంటే కూడా చూస్తూ కూర్చుంటాడు. దేవుడు లేడు గివ్వు లేడు అని నాస్తికుడు అయిపోయినాడు. ఇప్పుడు ప్రభుత్వాలు మన ప్రయాణం అంతా అట్లా ఉంది. రడ్డర్ బిజినెస్ బోట్లో కూర్చున్నట్టుంది. అందుకనే వాళ్ళు ఎందుకు తలుచుకోవాలంటే వాళ్ళు మనకు చుక్కాని ఇస్తారు, తెడ్డిస్తారు, ఒడ్డు చూపుతారు. అట్లా వాళ్ళని తలుచుకుంటే మనం గమ్యం చేరగలుగుతాం. లేకపోతే ఎక్కడో మునిగిపోతాం, పుట్టి మునిగిపోతుంది, మనం మునిగిపోతాం. అందుకని వాళ్ళని తలుచుకోవాలి. చివరి మాట ఏంటంటే వాళ్ళని ఎందుకు తలుచుకోవాలంటే గుజరాతీలో ఒక పద్యం ఉంది. మన ఆత్మను శుద్ధి చేసుకోవడానికి, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు ఉన్నాయి, పిండి ఉంది. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయుల జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్ళని గుర్తు చేసుకుంటే కారే కన్నీళ్ళు మన ఆత్మను శుద్ధి చేస్తాయి, మనకు మార్గం చూపిస్తాయి. అందుకని ఇది నిర్వహిస్తున్న శరత్ చమార్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనం అందరం ఇక్కడి నుంచి పరిశుద్ధాత్మలతో బయటికి వెళ్దాం, గమ్యం చూసుకుందాం. నమస్కారం.